వృశ్చిక రాశి వారికి జూన్ 23 మంగళవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రంలోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈరోజు ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే సాయంత్రం వరకు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మీరు ఊహించినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, మీ మనసును కదిలించవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా గమనించడం మీకు ఎంతో మేలు చేస్తుందండి. ఉదయం సమయంలో మీ మనస్సులో ఉన్నటువంటి కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఆలోచనలు మళ్ళీ ముందుకైతే రావచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న చర్చలు జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. మాటల్లో ఓర్పు పాటిస్తే చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా నివారించవచ్చండి. ఉద్యోగం చేసేవారికైతే ఈరోజు పని భారం కొద్దిగా ఎక్కువగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో మీ ప్రతిభను గుర్తించే అవకాశం కూడా రావచ్చు. ఇక వ్యాపారులు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదన్నమాట. ఏ ఒప్పందమైనా పూర్తిగా చదివి మాత్రమే అంగీకరించండి. ఇక మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ దృష్టిని అయితే ఆకర్షించవచ్చండి. అది మీ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినదే ఉండవచ్చు, లేదా కుటుంబ విషయానికి సంబంధించిన సమాచారం కూడా కావచ్చు. ఆ వార్తను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే స్పందించడం మంచిది. ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక స్త్రీ వల్ల మీ జీవితం తలకిందులు కాబోతుందనే సూచన. ఈ సూచనకు భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఆ స్త్రీ మీ కుటుంబంలోని వ్యక్తి, జీవిత భాగస్వామి, తల్లి, సోదరి, బంధువు, స్నేహితురాలు లేదా ఉద్యోగానికి సంబంధించిన సహోద్యోగి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట, ఒక సలహా లేదా ఒక సమాచారం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మరి కొంతమందికి ఆ స్త్రీ వల్ల చాలా కాలంగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి కొంతమందికి అయితే ఆమె చెప్పే నిజం వలన ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఇంకొంతమందికి ఆమె ద్వారా కొత్త అవకాశం, కొత్త పరిచయం లేదా కొత్త నిర్ణయం జీవితానికి మలుపు తిప్పే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ప్రతి మార్పు మంచిదే అని భావించి వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దండి. భావోద్వేగాల కంటే వివేకంతో వ్యవహరిస్తే ఈరోజు మీకు అనుకూలంగా మారుతుంది. ఇక సాయంత్రం సమయానికైతే కుటుంబ సభ్యులతో కలిసి గడిపితే మనశ్శాంతి లభిస్తుందండి. చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. కొన్ని అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఈరోజు ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం అండి. తగినంత నీరు తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం మీకు చాలా మంచిదన్నమాట. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి అండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిని వృశ్చిక రాశి వారిగా పరిగణిస్తారు. ప్రతి పాదము వ్యక్తిత్వం, ఆలోచన విధానం జీవిత ప్రయాణంలో కొంత భిన్నమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష సంప్రదాయంలో చెప్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఒక వృశ్చిక రాశి వారికి ఎరుపు లేదా ముదురు మెరూన్ రంగు ఉంటుంది కదా, అది మీకు మంచిగా భావిస్తారనమాట. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగును ఏదైనా రూపంలో ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విశ్వసిస్తారు. కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 9 మరియు 3. ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా భావించబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు, టోకెన్ నెంబర్లు లేదా ఇతర ఎంపికల సమయంలో ఈ సంఖ్యలు ఎదురైతే వాటిని శుభసూచనగా భావించే సంప్రదాయం కూడా ఉంది. మరి ఈరోజు తూర్పు లేదా ఆగ్నేయ దిక్కు వైపు చేసే ప్రయాణాలు మీకు అనుకూల ఫలితాలనైతే ఇవ్వగలవని జ్యోతిష సంప్రదాయంలో సూచిస్తారు. ఉద్యోగ, వ్యాపార లేదా ముఖ్యమైన పనుల కోసం ఈ దిశలో ప్రయాణం చేసే అవకాశం ఉంటే మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ యొక్క రాశివారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ధైర్యం మరియు వివేకంతో ముందుకు సాగితే అనుకూల అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. శుభరంగు, శుభ సంఖ్యలను సానుకూలతకు గుర్తుగా భావించండి. మీ కృషి, మీ నిర్ణయాలు మీ విజయానికి ప్రధాన కారణమని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితం తలకిందులు కాబోతుందనే సూచన వినగానే చాలామందికి సందేహం వస్తుంది, మరి ఆ స్త్రీ ఎవరు అని. ఈ సూచనకు ఒక వ్యక్తికే వర్తించి ఖచ్చితమైన జోస్యం కాదు. మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే ఒక మహిళను సూచించే అవకాశంగా కూడా చూడాలి. ఆమె మీ తల్లి కావచ్చు, మీకు ఎన్నో రోజులుగా చెప్పాలనుకున్నటువంటి ఒక సలహా ఈరోజు మీ ఆలోచనలను మార్చవచ్చు. ఆమె మీ భార్య లేదా జీవిత భాగస్వామి కావచ్చు. ఆమెతో జరిగే ఒక సంభాషణ మీ కుటుంబ జీవితంలో కొత్త అవగాహనకు కూడా దారితీయొచ్చు. ఆమె మీ సోదరి, బంధువు లేదా స్నేహితురాలు లేదా సహోద్యోగి కూడా కావచ్చు. ఆమె ద్వారా వచ్చే ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక పరిచయం మీ నిర్ణయాల దిశను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంది.
కొంతమందికి మహిళ ద్వారా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త, కొత్త అవకాశం లేదా ఆర్థిక విషయాల్లో ఉపయోగపడే సలహా కూడా రావచ్చు. మరికొంతమందికి చాలా కాలంగా కొనసాగుతున్న అపార్థం తొలగి సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంది. జీవితం తలకిందులు అవుతుంది అంటే తప్పనిసరిగా చెడు జరుగుతుందని అర్థం కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన, ఒక మాట లేదా ఒక సరైన సలహా జీవితానికి ఒక కొత్త మలుపు తిప్పుతుంది. అదే సూచన యొక్క భావం. అయితే ఎవరు ఏ నిర్ణయం చెప్పినా వెంటనే నమ్మేయకుండా మీ పరిస్థితిని బట్టి ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయం అయితే తీసుకోండి. మీ కృషి, మీ నిర్ణయాలు చివరకు మీ విజయాన్ని మీ జీవితాన్ని మలుస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఒక మహిళ ద్వారా వచ్చే మాట, సలహా లేదా అవకాశం పట్ల జాగ్రత్త, శ్రద్ధగా ఉండండి. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడే మార్పు నాంది కూడా కావచ్చు. ఈ యొక్క రాశి వారికి కొన్ని రంగాల్లో అదృష్టం అనేది మీకు తోడుగా నిలుస్తుంది. అదే సమయంలో కొన్ని రంగాల్లో మాత్రం కాస్త ఓపిక, అప్రమత్తత అవసరం. మరి అనుకూలమైనటువంటి రంగాలు ఉద్యోగ రంగం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం కూడా ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి యొక్క వృశ్చిక రాశి వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు లేదా ఆర్థిక లాభాలకు సంబంధించిన అవకాశాలు రావచ్చు. అయితే ఒప్పందాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కృషికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక కుటుంబ రంగం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిన్న అపార్థాలు తొలగి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఆర్థిక రంగం అండి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలంటే లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచించండి. ఇక ఆరోగ్య రంగం. అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. స్నేహాలు మరియు బంధాలండి. మీ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కోపంతో కాకుండా ఆలోచించి మాట్లాడితే అనవసర వివాదాలకు నివారించవచ్చు. మొత్తం మీద చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త, మాటల్లో సంయమనం, నిర్ణయాల్లో ఓర్పు పాటిస్తే ఈరోజు మరింత అనుకూలంగా మారుతుంది. సానుకూల అవకాశాలను వినియోగించుకుంటూ ప్రతికూల పరిస్థితులను తెలివిగా ఎదుర్కొంటే మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క రాశివారి ఈరోజు మంగళవారం కావడంతో ధైర్యము, కార్యసిద్ధి, అడ్డంకుల తొలగింపు కోసం కొన్ని ఆధ్యాత్మిక ఆచరణలు చేయడం ద్వారా మీకు మనసు ప్రశాంతంగా కూడా కలగవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, అనంతరం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థించండి. మీకు తెలిసినంత వరకు ఓం అంగారకాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. ఈ జపం ద్వారా ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరగాలని కోరుకుంటూ చేయవచ్చు అన్నమాట. ఇక పరిహారాలు వచ్చేసి ఎర్రటి పూలతో దేవుడికి అర్చన చేయండి. మంగళవారం సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచి ఇతరులతో మృదువుగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనులను కూడా ప్రారంభించండి. పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం వంటి చిన్న సేవా కార్యక్రమం కూడా చేయండి. ఈరోజు మీ శక్తికి తగ్గట్టు కందిపప్పు, ఎర్రటి పండ్లు లేదా అవసరమైనటువంటి వారికి ఆహారం దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. దానం పరిమాణం కంటే దాన్ని చేసే మనసు ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశివారి రోజు భక్తి, ఓర్పు, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. పూజలు, పరిహారాలు, దానాలు ఆధ్యాత్మిక బలాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి సహాయపడుతుందని తప్పకుండా మీరు విశ్వసించండి. అలాగే ఈరోజు మీరు మీ జీవితంలో మంచి ఫలితాలను, మీ కృషి, నిజాయితీ, సరైన నిర్ణయాలే ప్రధాన ఆధారమని గుర్తుపెట్టుకోండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అలాగే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ యొక్క రాశివారి ఈరోజు దినఫలితాల్లో చెప్పిన అంశాలను సానుకూల దృక్పథంతో స్వీకరించి మీ కృషిని మరింత బలంగా కొనసాగించండి. ప్రతిరోజు కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. సరైన నిర్ణయాలు, భక్తి, ఓర్పు మీ విజయానికి బలమైన పునాది అవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఇలాంటి రోజువారీ వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు, గ్రహ గోచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక పరిహారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. అలాగే మీ అందరికీ ఆ పరమేశ్వరుని, సుబ్రహ్మణ్య స్వామివారి, ఆంజనేయ స్వామివారి దివ్య అనుగ్రహం లభించి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.